श्रीराम जय राम जय जय राम। 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 భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, హనుమంతుని చరితామృతము ప్రాభవము గురించి తెలుసుకునేటువంటి పరంపరలో ఈరోజు స్వామివారికి అంటే ఆంజనేయ స్వామి వారికి గుర్తింపు, అంటే ఆయన మంత్రి కదా, సుగ్రీవుడు మహారాజు మంత్రి యొక్క కుశలతను, మంత్రి యొక్క బుద్ధిబలాన్ని, మంత్రి యొక్క సామర్థ్యాన్ని ఎలా గ్రహించి ఆయనకు ఒక పెద్ద పని అప్పచెప్పారో తెలుసుకుందామా? సీతాన్వేషణార్థం సుగ్రీవుడు ఒక చోటికి చేర్చిన వానర వీరులందరినీ ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క అధిపతితో వానర సేనల్ని పంపాడు. తారా అంగదాదులతో కూడిన పవనాత్మజుడు దక్షిణ దిక్కున అన్వేషణార్థం బయలుదేరాడు. అప్పుడు సుగ్రీవుడు విశ్లేషించి అర్ధసాధనంలో నిశ్చితార్థుడే హనుమంతుని ఎడల పరమ ప్రీతితో అనిలాత్ముడైన హనుమంతునితో అన్నాడు, హరిపుంగవ, భూమి మీద గాని, ఆకాశం మీద గాని, అంతరిక్షం మీద గాని, నీళ్ల మీద గాని నీ గమనానికి అడ్డు లేకపోవడం చూస్తూ ఉన్నాను. అసుర గంధర్వ నాగ నర దేవతలతో కూడిన సర్వలోకాలు, సముద్ర పర్వతాలతో సహా అన్నీ నీకు తెలుసు. ఓ మహాకపి, గమనం, వేగం, తేజస్సు, లాఘవం ఇవన్నీ మహాత్ముడైన నీ తండ్రి వాయుదేవుడికి ఉన్నంతగా నీకున్నాయి. తేజస్సులో నీతో సమానమైన భూతం పృథివ్యాది భూతాలలో ఈ భూమి మీద లేదు. కాబట్టి సీత లభించే విధానం నీవే కల్పించు. ఓ హనుమంతుడా, బలము, బుద్ధి, పరాక్రమం, దేశ కాలానుకూలంగా ప్రవర్తించడం, నీతి నియమ పండితుడవైన నీయందే ఉన్నాయి అన్నాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు హనుమంతుని ప్రభావం తెలుసుకొని కార్యసిద్ధి హనుమంతుని యందే ఉన్నదని గ్రహించి, అన్ని విధాల హరీశ్వరుడైన సుగ్రీవుడు హనుమంతుని యందు నిశ్చితార్థుడై ఉన్నాడు, హనుమంతుడు కూడా కార్యసాధనంలో నిశ్చితార్థకారి అయి ఉన్నాడు. కాబట్టి ప్రభువు చేత పరిగ్రహించబడి పనుల పరిజ్ఞానం కలిగి బయలుదేరిన అతని వల్ల కార్యం ఫలించడం నిశ్చయమైంది అనుకుని అతనిని చూసి శ్రీరామచంద్రుడు మహా తేజస్వి అయిన ఆంజనేయ స్వామిని ఎంతో ప్రీతిపాత్రంగా ఆయన వంక చూస్తూ రాజపుత్రికి సీతకు గుర్తుగా ఉంగరం ఇచ్చాడు. దానిమీద రామనామం ఉంది. ఓ హరిశ్రేష్ఠుడా, ఈ గుర్తుతో జనకాత్మజ ఉద్వేగపడకుండా నిన్ను నా దగ్గర నుంచి వచ్చిన వాడవని గ్రహించి చూస్తుంది. నీ ప్రయత్నము, బల పరాక్రమాలు, సుగ్రీవుడిచ్చిన సందేశము నాకు కార్యసిద్ధిని చెబుతున్నట్లుగానే ఉన్నాయి అని హనుమంతునితో అన్నాడట. చూశారా అండి, సుగ్రీవుడు ఆయన మీద పెట్టిన నమ్మకాన్ని శ్రీరామచంద్రుడు ఇంకా విశేషంగా దాన్ని విశ్వసించి సీతమ్మ వారికి ఆ రామముద్రికను ఇచ్చేటువంటి ఆ దివ్య అవకాశాన్ని ఇచ్చాడు. ఆ హరిశ్రేష్ఠుడు తెలుసుకుని శిరస్సున పెట్టుకుని కృతాంజలి అయి రామ పాదాభివందనం చేసి బయలుదేరాడు. ఇదండి హనుమంతుని గొప్పదనాన్ని మరికొంచెం తెలియచేస్తోంది. భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, హనుమంతుని యొక్క విశేష ప్రాభవం, హనుమంతుని యొక్క విశేష మహాత్యాన్ని ఎంతో చక్కగా మనకు ఈ హరి చరితామృతంలో తెలుసుకుంటున్నాం. హరి అంటే వానరము, అదేనండి మన ఆంజనేయ స్వామి. శ్రీరామచంద్రుని కృపను పొందినటువంటి దివ్యమైనటువంటి భక్తుడు. దాస్య భక్తికి ప్రతీకైనటువంటి హనుమంతుని యొక్క విశేష ప్రభావాన్ని తెలుసుకునే పరంపరలో మళ్ళీ మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. అంతవరకు శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. జై శ్రీరామ్. డాక్టర్ కే భవానీ మాతాజీ గారి ఛానల్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. జై 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 జగన్నాథ. హరే కృష్ణ. మన ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.